ఈరోజు టాపిక్ వచ్చేసి స్వీయ చరిత్ర. అసలు స్వీయ చరిత్ర అంటే ఏంటి? తన జీవితంలోని అనుభవాలను, సంఘటనలు, విజయాలు, వైఫల్యాలను ఆ వ్యక్తి స్వయంగా రాసిన జీవిత కథను స్వీయ చరిత్ర అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఆటోబయోగ్రఫీ అంటారు. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు జరిగిన సంఘటనలు, అనుభవాలు, వైఫల్యాలను తనకు తానే రాస్తాడు. ఒక పుస్తకంలోనో కథల రూపంలోనో ఏదో రూపంలో రాస్తారు. దానినే స్వీయ చరిత్ర అంటారు. మన టెక్స్ట్ బుక్లో కొన్ని స్వీయ చరిత్రలు ఉన్నాయి. అవి 4 ఉన్నాయి. అవి చెప్దాం. అనంతం వచ్చేసి శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు యొక్క స్వీయ చరిత్ర. యాత్రాస్మృతి దాశరథి కృష్ణమాచార్య యొక్క స్వీయ చరిత్ర. పాలేరు బోయి భీమన యొక్క స్వీయ చరిత్ర. అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర. ఇందులో దేని గురించి రాశారంటే ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి అనుభవాలు జ్ఞాపకాలు అనే స్వీయ చరిత్రలో ఉంటుంది. ఇక్కడతో ఈ టాపిక్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కలం పేరు. జమదాగ్ని చెరుకుపల్లి జమదాగ్ని శర్మ. చెరుకుపల్లి జమదాగ్ని శర్మ యొక్క కలం పేరు ఏంటంటే జమదాగ్ని. రావు బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య యొక్క కలం పేరేంటంటే రావు. ఇక్కడతో ఈ 2 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. ఏమన్నా మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు.